రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము సహాయము చేస్తున్నాడు. ఎలాగంట? ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెను మనకు తెలియదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు. యుక్తముగా అంటే కరెక్ట్ గా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అది మన బలహీనత. అంటే తెలిసిన వాటిని మనం విడిచిపెడతాము, తెలియకుండా మనం చేసే పొరపాట్లు ఉన్నాయే అవి మనకు తెలియదు కనుక వాటిని మనం విడిచిపెట్టలేము. అప్పుడు మనం కరెక్ట్గా ప్రార్థన చేసినట్టు కాదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళుతూ మన పెదవుల ద్వారా మనం తెలియకుండా చేసినటువంటి చెడుని ఒప్పిస్తాడు భాషల రూపంలో. తెలిసిన వాటిని మనం ఒప్పుకున్నాము, మనకు తెలియకుండా చేసిన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మన నోటితో ఒప్పించాడు. ప్రాణాత్మ శరీరం అంతా పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి దేవుని దీవెనలకు యోగ్యముగా మార్చబడుతున్నారు, దేవుని రాజ్యానికి యోగ్యంగా మార్చబడుతున్నారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కలలు, దర్శనములు, స్వప్నములు కలుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినప్పుడు అన్య భాషలు బయటకు వస్తాయి, పరిపూర్ణత ప్రారంభమవుతుంది. ఇవి అంత్యదినాలు. ఈ అంత్యదినాలలో ఈ అనుభవము ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి. ఉంటే నువ్వు దేవుని నడిపింపులో ఉన్నావని అర్థం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం, దేవుడు నీకు దగ్గరగా వస్తున్నాడు, నీతో ఉన్నాడని అర్థం. ఇది జరగకపోతే దేవుడు నీకు తోడుగా లేడని అర్థం.